గిరిజన బిడ్డ సాయి కుమారు మరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగానే మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని మాకు మీడియా ద్వారా తెలియడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్బీనగర్ ఇన్ఛార్జిగా నేను రావడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మద్దతుగా ఇక్కడ మరి కూర్చోవడం జరిగింది. ఇక్కడ అనుమానాలు తాగుదీస్తున్నాయి. మరి అతను ఉద్యోగం చేస్తుండగానే మరి ఆత్మహత్య చేసుకుండంటే మరి దీని వెనుక ఏముంది? అయితే ఇక్కడ ఈయన బిఎన్ రెడ్డి నగర్లో హాస్టల్లో ఉంటుండంట. హాస్టల్ వాళ్ళకు పదే చెప్పిండంట ఒత్తిడి బాగా పని ఒత్తిడి ఉంది, అధికారులు ఒత్తిడి చేస్తున్నారని. మరి అదేవిధంగా ఈరోజు పోలీసు వాళ్ళని మేము సీసీ ఫుటేజ్ తీయమంటే సీసీ ఫుటేజ్ కూడా లేదని అంటారు, పని చేస్తలేదంటారు. అంటే ఒక పోలీస్ స్టేషన్లోనే సీసీ ఫుటేజ్ మరి లేకపోతే మరి ఇది ఈ అనుమానాలకు దావిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం హత్య. ఇది ముమ్మాటికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే హోంశాఖ అతని చేతిలో ఉంది కాబట్టి అతను బాధ్యత వహించాల్సి వస్తుంది. ముమ్మాటికి ఇది ప్రభుత్వం హత్య, హోంమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హత్య. ఇది ఇప్పటి వరకు అయితే బాడీని కూడా చూపిస్తలేరంట కదా. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చే లోపే మరి హుటాహుటిన బాడీని తీసుకెళ్ళిరంట. మరి అది గిట్లా అనుమానాలకు తావుదీస్తుంది. ఆంధ్ర తెలంగాణ అనే వివాదాలు కూడా చూపిస్తున్నారంట. అట్లా కూడా ఉంది. ఇంకా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇంకా ఆంధ్ర అధికారాలు పెత్తనమే నడుస్తుంది. వాళ్ళ ఒత్తిడి వల్లనే ఇవాళ ఇలాంటి ఆత్మహత్యలు ఎంతోమంది గిరిజన బిడ్డలు మరి పోలీసు వ్యవస్థలనే మరి ఇలా చనిపోతున్నారు. ఇదంతా ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ హోంశాఖ మంత్రి లేకపోవడం, ఈ పోలీస్ వ్యవస్థకు ఒక బాస్ లేకపోవడం, మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకోవడం, ఇది ముమ్మాటికి ప్రభుత్వం హత్యనే. మేము తప్పకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ కుటుంబకు భరోసా ఉంటాం, వాళ్ళకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. పడ్డాడు, ఆత్మహత్య చేసుకునేంత దమ్మ ఆయనకు లేదు. ఆయనకు పెద్ద ధైర్యవంతుడు, ఒక తాగుబోతు కాదు, ఒక తినుడు, ఏ అలవాటు లేని సాయి కుమార్ని కొట్టి చంపారు. దీనికి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఒకటి, ఈ రేవంత్ రెడ్డి గారికి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చేత కాదు. ఉట్టి పుణ్యానికి అక్కడ కూర్చునడానికి ఏమీ చేత కాదు కాబట్టి ఆయన రిజైన్ చేసేసి వేరే మన బర్రెలు కాసుకోవాలి, లేకుంటే పెయింట్ చేసుకోవాలి. ఆయన ఇక్కడ ఏమి చేత కానీ దద్దమ్మ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయని ఓన్లీ గిరిజనులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లలో ఇదే ఉన్నది. గిరిజనులను టార్గెట్ చేస్తున్నారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న గిరిజనులని తొక్కి పెట్టేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు గిరిజనులు ఓటేసి నిన్నే గెలిపించారు కాబట్టి మీరు ఎవరైతే మీకు అధికారం ఇచ్చారో వాళ్ళనే తొక్కడానికి చూస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రిజైన్ చేయాలి, చేత కాకపోతే ముఖ్యమంత్రి రిజైన్ చేయాలి. అదే కోరుకుంటున్నాం మేము. సాయి కుమార్ కుటుంబానికి మాత్రం ఎంబడే ఎక్స్గ్రేషియా రిలీజ్ చేయాలి, వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని అంటున్నారు కదా. చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది ఆత్మహత్య కాదు. ఒకవేళ సాయి కుమార్ నాయక్కి నిజంగానే కష్టాలుంటే, నిజంగానే ఏదైనా బాధలుంటే, నిజంగానే ఏదైనా అప్పుల బాధ ఉంటే ఆయన ఇంట్లో పోయి ఆత్మహత్య చేసుకుంటుండే. కానీ ఎక్కడైతే డ్యూటీ చేసుకుంటుండో, ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నా ఆయనకు కనీసం అటెండెన్స్ కూడా వేయరంట. కంటిన్యూ డ్యూటీలకు రప్పించుకొని అటెండెన్స్లో కూడా ఆయన పేరును నమోదు చేయరంట. మరి ఇది ఎందుకు జరుగుతున్నది? ఆయన సర్వీస్ బుక్ని బయట పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏసీపీ గారు మీరు ఏం చేస్తున్నారు? 24 గంటల పాటు సీసీ కెమెరా నిఘాలో ఉండే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య జరగడానికి కారణం ఏంటిది? అందుకే వెంటనే డీజీపీ గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీని ఆదేశించాలి. ఇక్కడ స్థానిక డిపార్ట్మెంట్లో ఉన్న డ్యూటీలో ఉన్న ప్రతి అధికారికి సస్పెండ్ చేయాలి. అలాగే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి తోడ్పాటుకునాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన బిడ్డ, డ్యూటీలో ఉన్న ప్రతి గిరిజన బిడ్డలకు ఈ విధమైనటువంటి కుల వివక్షతోని టార్చర్ చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా ఒక ఎంక్వైరీ పెట్టాలి, ఇది పీస్ఫుల్గా జరగాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో బాధితులను కాపాడుకునే పోలీసులు ఈరోజు బయట మనల్ని కాపాడాల్సిన పోలీసులు ఈరోజు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన సందర్భం చూస్తుంది. ఇది ఆత్మహత్య కాదు, ఇది పోలీసులే చంపబడ్డారు. ఆయన డ్యూటీకి వచ్చినా డ్యూటీలో అటెండెన్స్ లేకపోవడం, సర్వీస్ బుక్ని రికార్డ్ బయటికి తీయమంటున్నాం కదా మేము. అందుకే వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ని బయటికి తీయమంటున్నాం కదా. ఇప్పటి వరకు పోలీసులు చనిపోతే పోలీసులే సమాధానం చెప్పకపోతే ఇంకెవరు సమాధానం చెప్తారు? ఇంకెవరు న్యాయం చేస్తారు? ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోలీసులే కదా. మరి ఎటువంటి న్యాయం చేయకుండా ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మేము హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు ఎంతవరకు తెగిస్తే మేము అంతవరకు తెగించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు సాయి కుమార్ నాయక్ సర్వీస్ బుక్ని బయటికి
పెట్టాలి, ఆయన సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీయాలి, సిబిఐ ఎంక్వైరీకి రావాలి, డీజీపీ గారు వచ్చి సమాధానం చెప్పాలి. అప్పటి వరకు బంజారా సేవాదల్ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది, ఆ కుటుంబానికి తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి నేను మరొకసారి, అలాగే రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే దీనికి సీరియస్ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు లోపల మాట్లాడుతుంది కాదు, బయటికి వచ్చి జనాల మధ్యలో మాట్లాడాలి. కుటుంబ సభ్యులు బయట ఉన్నారు, తల్లిదండ్రులు బయట ఉన్నారు, లోపల నలుగురితో కూర్చోబెట్టుకొని మంతనాలు ఆడితే న్యాయం జరగదు. ఇది ఏ విధంగా న్యాయం జరగాలనేది బయటికి వచ్చి మాట్లాడాలి. ఇక్కడ సంఘాలు ఉన్నారు, గిరిజన సంఘాలు ఉన్నారు, మానవ హక్కుల సంఘాలు ఉన్నారు, అన్ని కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఇక్కడ వచ్చి సమాధానం చెప్పాలి, లోపల కూర్చోబెట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను బంజారా సేవాదల్గా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు లోపల ఎవరెవరు మధ్యలో చర్చ జరుగుతుంది? లోపల ఇక్కడే కొంతమంది ఇక్కడ ఉన్న నాయకులు, కొంతమంది వాళ్ళ దగ్గరలో ఆ లోకల్ కాన్స్టిట్యున్సీ ప్రజలతో డిస్కస్ చేస్తే ఇది న్యాయం జరగదు. కుటుంబ సభ్యులు బయట ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి.